బ్లాక్స్లోంచి, ఆ భూతద్దంలోంచి వాటిని చూస్తాం. వాటిని చూసి ఓవర్ థింకింగ్తో బాడీలో రోగాలు తెచ్చుకుంటాం కదా. మన డిఎన్ఏలో లేనిది, మనకు కర్మలో లేనిది, మనకు భౌతికంగా కూడా ఆలోచించి మనము తెచ్చుకోవచ్చు. అందులో కర్మ డిజైన్ అవసరం లేదు. కాకపోతే మీ ఆత్మ చేస్తే ఏం చేస్తుందంటే, ఎట్లాగో వచ్చింది కదా, దీనిలోంచి ఏం నేర్చుకోవాలనో నేర్చుకునేదాకా అవుదామని చూస్తుంది. లేకపోతే మామూలు డిసపియర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే అది కర్మ కాకపోతే, అది డిసపియర్ కాకుండా మీతోనే ఉంది అంటే మీ ఆత్మకి పట్టించుకోదు అది మంచి చెడు అంటూ. ఇంతసేపు మనం పుట్టింది నేర్చుకోవడానికి. అది మీరు వర్క్లో నేర్పిస్తే ఏంటి, ఇంట్లో నేర్పిస్తే ఏంటి, అత్తగారు నేర్పిస్తే ఏంటి, తల్లి నేర్పిస్తే ఏంటి, హస్బెండ్ నేర్పిస్తే ఏంటి, అది మంచిగా హ్యాపీ అవుతుంటుంది మీరు ఎంత నేర్చుకుంటే అంత. సో దాన్ని తీయదు. ఓసారి అక్కడ కర్మ ఉండదు, కర్మ పోతుంది. యాక్చువల్లీ మీరు అనుభవించేస్తారు, కానీ నేర్చుకోవాల్సింది నేర్చుకోరు అక్కడ. అది తీయదు, కంటిన్యూ అవుతుంది మీకు. సో నాట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కర్మ. ఇప్పుడు మాకైతే పెద్ద కర్మగా చాలా తక్కువ కనబడుతున్నాయి. ఎక్కువ బ్లాగ్స్, ఓవర్ థింకింగ్, మన సోల్ డిజైన్, అర్షద్ వర్గాలు రిలీజ్ చేయడానికి నేర్చుకోవాల్సినవి టెస్ట్లు. ఇప్పుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఇంకొక మెట్టుకు తీసుకెళ్ళాలనుకుందనుకోండి. ఇప్పుడు మీరు ఈ క్లాస్ అటెండ్ చేసినారు, ఇంత నేర్చుకున్నారు. యూనివర్స్ ఏం చేస్తుంది, మిమ్మల్ని ఇంకొక స్టెప్కి పైకి తీస్తుందా లేదా? మరి తీయాలి అంటే మరి మీరు ఇక్కడ విన్నారు కానీ నేర్చుకున్నారో లేదో, ఇంప్లిమెంట్ చేస్తారో లేదో తెలియదు కదా సోల్కి. డ్రీమ్లో టెస్ట్లు పెడుతుంది. టెస్ట్లో కనుక మీరు పాస్ అయితే, ఒక టెస్ట్, 2 టెస్టులు, 3 టెస్టులు, 4 టెస్టులు పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని మెట్లు, ఒక్కొక్క డ్రీమ్లో మీరు పాస్ అయిన కొద్దీ ఒక మెట్టు ఎక్కుతారు. మళ్ళీ డ్రీమ్లో పాస్ అయితే మళ్ళీ ఒకటి. చూసిండ్రు కదా 7 కొండల మెట్లు, ఎన్ని 3600 మెట్లు. మరి ఒక్కొక్కటి అట్లా ఎక్కుతూ ఉండాలన్నమాట. మనకి ఈ మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఆయాసం వస్తుంది, ఆగుతాము, కూర్చుంటాము. సేమ్ థింగ్ లైఫ్లో కూడా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఒకటి ఫెయిల్ అవుతాం అంటే కూర్చుంటాం అన్నట్టు, అక్కడ గ్యాప్ వస్తుంది. అది ఏం చేస్తుంది, ఒక 2-3 వీక్స్ ఆగి మళ్ళీ ఇస్తుంది. చాలామందికి అవి టెస్ట్లు అని తెలియదు.